అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ జాతక ఫలం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. నర్స్: ఎస్ డాక్టర్. నెంబర్ 8వ గదిలో పేషెంట్ జాగ్రత్త. 15 రోజుల క్రితం మన నర్సింగ్ హోంలో లేడీ పేషెంట్ చనిపోయింది. గుర్తుందా? సరిగ్గా అదే జ్వరం. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి నువ్వు. నేనిచ్చిన మందులు గంటకి వెయ్యి. ప్రతి అరగంటకి పల్స్లో ఏమైనా మార్పు ఉందేమో పరీక్ష చెయ్యి. తెల్లవారుజామున 4 గంటలకొచ్చి నేను మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇస్తాను అని ఆదేశించి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. నేను నెంబర్ 8 గది వైపు నడిచాను. గదిలో లైటు వెలుగుతోంది. మంచం మీదున్న రోగి తీవ్రంగా మూలుగుతున్నాడు. భరించలేని అశాంతితో అటూ ఇటూ చేప పిల్లల కొట్టుకుంటున్న అతన్ని చూస్తుంటే జ్వరం తీవ్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. నేను వెళ్ళి నిశ్శబ్దంగా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. పల్సు చూడటానికి చెయ్యి అందుకుంటే వెచ్చగా మాడిపోతుంది. అబ్బా, ప్రాణం పోతుంది. దాహం, నాలుక పిడిచికట్టుకుపోతుంది. గ్లూకోజ్ నీళ్లు తీసుకొచ్చి 2-3 చెంచాలు అతని నోటికి అందించాను. క్షణంసేపు అతని మూలుగ ఆగిపోయింది. నాలుకతో పెదవులు తడుపుకుంటూ పడుకున్నాడు. అప్పటి వరకు రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న నాకు అతన్ని గుర్తుపట్టిన కొద్దీ క్రమంగా గుండెలు కొట్టుకోవటం మొదలెట్టాయి. నిజమా? ఇది సంభవమా? లేక నా కళ్ళు భ్రమిస్తున్నాయా అనిపించసాగింది. కొద్దిసేపు శాంతించిన అతని శరీరంలో మళ్ళీ ఆరాటం మొదలైంది. చేతులు కొట్టుకుంటున్నాయి. ఒళ్ళంతా తీగలా సాగింది. మళ్ళీ మూలుగు ప్రారంభమైంది. చెదిరిపోయిన దుప్పటిని లేచి సరిచేస్తున్న నన్ను అతను కళ్ళు తెరిచి చూస్తూ నర్స్ అన్నాడు. మీరు శాంతంగా పడుకోవటానికి ప్రయత్నం చేయండి, మృదువుగా అన్నాను. గిలగిలా కొట్టుకుంటున్న అతని చేతులు హఠాత్తుగా వచ్చి నా 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాయి. జ్వరంతో ఎరుపెక్కి తీక్షణంగా ఉన్న కళ్ళతో నర్స్, నిజం చెప్పు, నాకు ఈ జ్వరం నయమవుతుందా అన్నాడు. తప్పకుండా నయమవుతుంది. మీ నర్సులు డాక్టర్లు అంతా అలాగే చెప్తారు. అలా చెప్పకపోతే ఇంకెలా చెప్తారు మరి? పట్టుకున్నంత హఠాత్తుగా మళ్ళీ అంత వేగంగా నా చేతులు తోసేశాడు. మీరు నిద్రపోవాలి. మీకు విశ్రాంతి చాలా అవసరం. ఎలా నిద్రపోను? నా ఒళ్ళంతా మంటల్లో కాల్చినట్టుంటే ఎముకల్ని పిండిగా విరక్కొట్టినట్టు ఉంది. నిద్రలా వస్తుంది? ఆ సంగతి నాకు మాత్రం తెలీదు. ఆరోగ్యంగా విశ్రాంతిగా ఉంటే ఈ నర్సింగ్ హోంకి రావాల్సిన అవసరం ఏముంటుంది? నర్స్, ఒకవేళ నా ప్రాణం పోతే? ఆహా, అలా పోదని నీకెలా తెలుసు? నాకెప్పుడు ఇలాంటి జ్వరం ఇంత తీవ్రంగా ఏనాడూ రాలేదు. నర్స్, నేను చావుకి భయపడుతున్నానని అనుకోకు. పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు. కానీ నాకిద్దరు పిల్లలున్నారు. అభం శుభం తెలియని చిన్నపిల్లలు. నా భార్య కూడా ఒట్టి అమాయకురాలు. ఈ ప్రపంచపు పోకడ అర్థం చేసుకోలేని మూర్ఖురాలు. వాళ్ళ కోసమే నేను బతకాలి. దుప్పటంచుల్ని సరిచేస్తున్న నా చేతులు దాన్ని గట్టిగా బిగుసుకున్నాయి. నా మనసులో కలిగిన ఉద్విగ్నమైన భావాన్ని నిగ్రహించుకోవటానికి పెదవుల్ని పంటితో గట్టిగా నొక్కి పట్టాల్సొచ్చింది. అతని మాటలు వింటున్న కొద్దీ క్రమంగా నాలో శక్తిని, అజ్ఞాత శక్తి ఏదో హరించటం ప్రారంభించింది. చెప్పు నర్స్, మాట్లాడవేం? అలా తల వంచుకుని నిలబడతావెందుకు? నిజం చెప్పు, నాకేం పర్వాలేదా? డాక్టర్ ఏమన్నాడు? ఇది విషజ్వరమని, దీనివల్ల ఈ మధ్య చాలామంది చనిపోయారని నాకు తెలుసు. నిజంగా నాకు తగ్గుతుందా? మళ్ళీ నా కళ్ళతో సజీవంగా నా భార్య పిల్లల్ని చూడగలనా? నేను సమాధానం చెప్పలేదు. అదే ఇంకో వ్యక్తి అయితే నర్సుగా నేను చాలా ఆప్యాయంగా మాట్లాడేదాన్ని. కానీ ఈ వ్యక్తి, ఇతను వేరు. ఇతని ముందు పెదవి కదిపే శక్తి కూడా నాలో లేదు. ఈ ఊరు కాని ఊళ్ళో నా అనేవాళ్ళు లేని ఈ ప్రదేశంలో ఏదో పని మీద వచ్చిన నాకేదైనా అయితే... అతని కనుబొమ్మలు ఆలోచనాపూర్వకంగా ముడిపడ్డాయి. క్షణం ఆగి మళ్ళీ చటుక్కున నా చేయి అందుకుంటూ నర్స్, ఒకవేళ నా ప్రాణం పోతే? తర్వాత నా భార్యకి ఆఖరి క్షణంలో తన్నే తలుచుకుంటూ ప్రాణం వదిలానని చెప్పు. చెప్తావు కదూ? తప్పకుండా చెప్తానని వాగ్దానం చెయ్యి. అతని వైపు వెర్రిగా చూసిన నేను డాక్టర్ని పిలుచుకొస్తానంటూ నా చేతిని గుంజుకొని మరుక్షణంలో సుడిగాలిలా బయటికి పరిగెత్తాను. అరగంట తర్వాత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో అతని కళ్ళు మూతలు పడిపోయాయి. డాక్టర్ గదిలోంచి వెళ్ళబోతూ, జాగ్రత్త,
10 నిమిషాలకు ఒకసారి పల్స్ కౌంట్ చేసుకో. ఒకవేళ నువ్వు నిద్ర కాగలేకపోతే 12 గంటల తర్వాత ఇంకో నర్సుని తీసుకొచ్చి కూర్చోపెట్టు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆయన్ని సాగనంపి తిరిగొచ్చి కుర్చీలో కూలపడ్డాను. అంతక్రితం వరకు తనంత కంగారు పడి నన్ను కంగారు పెట్టినతను పసిపిల్లాడిలా తల పక్కకి వాల్చి నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా ఆ ముఖంలో, ఆ పడుకునే తీరులో అస్వస్థత, జ్వర తీవ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతని వైపు అలా చూస్తుండగానే క్రమంగా నా కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. చాలాసేపటి నుంచి బలవంతాన నిగ్రహించుకుంటున్న దుఃఖం ఒక్కసారి వెల్లువలా పొంగింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోదించసాగాను. భగవాన్, నేనేం పాపం చేశాను? నాకెందుకీ శిక్ష అనిపించటం మొదలెట్టింది. కొద్దిసేపయిన తర్వాత డాక్టర్ హెచ్చరిక గుర్తు రాగానే ఉలిక్కిపడి అలా వెక్కిళ్ల మధ్యనే చేయి తీసుకుని నాడీ పరీక్ష చేశాను. మరేమీ మార్పు కనిపించలేదు. స్పృహలేని ఆ చేతిని వెంటనే వదల్లేక అలాగే పట్టుకుని చూస్తుండిపోయాను. మళ్ళీ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ చెయ్యి నా చేతిని పట్టుకొని అగ్ని చుట్టూ తిరిగింది. మరో చేత్తో కలిసి పవిత్రమైన మాంగల్యం నా మెడలో ముడివేసింది. నాకు 2 పిల్లలున్నారు. నా భార్య ఒట్టి అమాయకురాలు. వాడి శూలాల్లా వచ్చి గుచ్చుకున్నాయి ఆ మాటలు. అవి గుర్తురాగానే చేతుల్లో సర్పం పట్టుకున్నట్టు, అది గమనించి భయపడి వదిలేశాను. ఒకవేళ నేను చచ్చిపోతే ఆఖరి క్షణంలో తన్నే తలుచుకున్నానని నా భార్యకి తెలియచేస్తావా? వాగ్దానం చెయ్యి. భగవాన్, ఈ ఊళ్ళో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా ఈ నర్సింగ్ హోమ్కే ఎందుకు రావాలి? ఈ రాత్రి డ్యూటీ పద్మకి కానీ మరొకరికి కానీ పడకుండా నాకే ఎందుకు పడాలి? నేనక్కడ కూర్చోలేకపోయాను. అతన్ని ఎంత రోగిగా చూడాలనుకున్నా నా శక్తి చాలలేదు. వృత్తి ధర్మాన్ని మరేదో బాధొచ్చి జయించింది. అందుకే లేచి బయటకొచ్చేశాను. వెన్నెల రాత్రులు కాకపోవటం వల్ల బయటంతా చీకటిగా ఉంది. ప్రకృతి అలసిపోయి ఆదమరిచి నిద్రపోతుందా అనిపించేట్టున్న ఆ సమయంలో ఆ నిశ్శబ్దంలోంచి దూరంగా చర్చిలో 12 గంటలు కొట్టడం వినిపించింది. ఏనాడో తెగిపోయిన బంధానికి ఎందుకీ బాధ? ఎందుకీ ఆక్రోశం? తిరిగి తీసుకోలేని గతం కోసం ఆవేదన పట్టం ఎంత మూర్ఖత్వం! అతనికి మరో పెళ్ళయింది. పిల్లలున్నారు. ఈ ప్రపంచంలో శైలజ అనే ఓ నిర్భాగ్యురాలుందని అతనికి గుర్తు కూడా లేదు. అతను ఆనందంగానే ఉన్నాడు. జీవితం అన్ని విధాలా అతనికి సంతృప్తికరంగా గడుస్తున్నట్టే ఉంది. మరి అలాంటప్పుడు నాకెందుకీ శిక్ష? నేనేం పాపం చేశాను? వరండాలో స్తంభానికి చేరగిలపడి బయట చీకట్లోకి రెప్ప వాల్చకుండా చూస్తున్న నా కళ్ళ ముందు గతం తిరగసాగింది. నేను పేద కుటుంబంలో పుట్టిన మాట వాస్తవమే. కానీ అభిమాన ధనానికి నాకేనాడు కొరత లేకుండా పోయింది. ఆత్మీయత అనే సంపద నాకిప్పుడు పుష్కలంగానే లభించింది. అమ్మ, అన్నయ్య నన్ను అపురూపంగా పెంచి ఈ ప్రపంచంలో నాకు ఓ ప్రత్యేకత ఉంది అనే భావం నాలో ఏర్పరిచారు. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఒడిదుడుకనేది ఎరక్కుండా 16 సంవత్సరాలు గడిపాను. అన్నయ్య కాలేజీ చదువుకి పట్నం వెళ్ళాడు. ఇంటి వద్ద నుంచి సకాలానికి జీతానికి తిండికి డబ్బు పంపలేకపోయేవాళ్ళం. అయినా అన్నయ్య చదువు ఎక్కడ ఆగలేదు. ఏం తిన్నాడో, ఎక్కడుండేవాడో ఆ భగవంతుడికే తెలుసు. ప్రతిసారి సెలవులకి వచ్చినప్పుడల్లా హుషారుగా కావలసినన్ని కబుర్లతో అమ్మకి నాకు చిన్న చిన్న ప్రెజెంటేషన్స్తో వచ్చేవాడు. ఆఖరి సంవత్సరం, ఆ సంవత్సరం గడిస్తే అందరం గట్టెక్కుతాం. అన్నయ్యకి డిగ్రీ వస్తుంది. మా దరిద్రం తీరుతుంది. ఆఖరిసారి కట్టాల్సిన పరీక్షకి అమ్మ ఒంటి మీద బంగారం మిగిలింది కాస్త అయిపోయింది. ఎప్పుడెప్పుడు పరీక్షలైపోతాయా అని అమ్మ నేను రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ పరీక్షలకి ముందే అన్న ఇంటికొచ్చేశాడు. కానీ ఊరికే రాలేదు. మహమ్మారిలాంటి జ్వరాన్ని వెంట పెట్టుకునొచ్చాడు. అమ్మా, నీ చల్లని స్పర్శ తగిలి త్వరగా నయమవుతుందని మూర్ఖం చేసి వచ్చేశాను. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. అప్పటికే బలహీనమైన అన్నయ్య పెదవుల మీద శుష్కహాసం మెరిసింది. రోజులు గడుస్తున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కానీ జ్వరం తగ్గటం లేదు. అమ్మ నేను చేయవలసిందంతా చేస్తున్నాం. మా ఊళ్ళో మా అందరికీ మందిచ్చే ఆచార్యులు గారు ఏవేవో శ్లోకాలు చదివి పిత్తం పైత్యం అంటూ నల్లటి మాత్రలు రసాలు అన్నయ్య చేత మింగిస్తూనే ఉన్నాడు. అయినా జ్వరం జారటం లేదు.
పరీక్షల మాట దేవుడెరుగు. అన్నయ్య కోలుకుంటే చాలని అమ్మ భగవంతుడికి ముడుపులు కట్టడం ప్రారంభించింది. అన్నయ్య ఓ రోజు ఓపిక తెచ్చుకొని లేచి కూర్చుని నా చేత పట్నంలో ఉన్న తన మిత్రుడు సారథి అనే అతనికి ఉత్తరం రాయించాడు. నీ పిచ్చిగాని, పరీక్షల ముందు అతను వస్తాడా అన్నయ్య అన్నాను నేను. వస్తాడు అన్నాడు దృఢంగా. 4-5 రోజులు గడిచాయి. అన్నయ్య క్షీణించి శల్యంలా తయారై మంచానికి అంటుకుపోయాడు. చాలాసేపు పిలిస్తే కాని పలకటం లేదు. ఆ రోజు సాయంత్రం నేను చెరువు నుంచి మంచినీళ్ళ బిందె చంకన పెట్టుకుని ఇంటికొచ్చేసరికి అన్నయ్య మంచం మీద తెల్లగా, సన్నగా, పట్నవాసపు నాజూకుతనం అంతా మూర్తీభవించినట్టున్న ఒకతను కూర్చునున్నాడు. అన్నయ్య ఓపిక చేసుకుని లేచి కూర్చుని మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే అన్నయ్య, శైల అన్నాడు. అతను తెలుసుకున్నాను అన్నట్టు నా వైపు చూసి నవ్వాడు. నేను చప్పున లోపలికి వెళ్ళిపోయాను. ఆ తొందరలో నా చేతుల్లో ఉన్న కలువ పువ్వుల్లో ఎర్ర కలువ ఒకటి జారి కింద పడిందని నాకు తెలీదు. అతనే సారథి. పాపం రోడ్డు దగ్గర దిగి 8 మైళ్ళు నడిచొచ్చాట. కాఫీ కలుపుతూ అందమ్మ. ఇత్తడి గ్లాస్ ఒకటి బలంగా 2 సార్లు తోమి తెల్లగా మెరుస్తోంది అని నమ్మకం కుదిరాక తెచ్చి అమ్మకిచ్చాను. అమ్మ అందులో కాఫీ పోసి తీసుకెళ్ళి ఇవ్వు అంది. నేను కాఫీ గ్లాస్ తెచ్చేసరికి అతని చేతుల్లో ఎర్ర కలువని పట్టుకొని దాని రెక్కలని సరిచేస్తూ అన్నయ్యతో, భయపడకు వాసు, నేనొచ్చానుగా, పర్వాలేదు, నీకిక్కడ వైద్య సహాయం లేదు, రేపే పట్నం తీసుకెళ్తాను అంటున్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అన్నయ్యకి పర్వాలేదు అనే నమ్మకం కుదిరింది. అమ్మ కూడా అలాగే అంది. నేనిచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ అతను నా వైపు చూసిన చూపు చిత్రంగా ఉంది. నాకెందుకో సిగ్గేసింది. నీకు పువ్వులంటే ఇష్టమా? జేబు రుమాలు తీసి గ్లాస్ కాలకుండా పట్టుకుంటూ అన్నాడు. అవునన్నట్టు తలూపాను. తర్వాత ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నవాడిలా అన్నయ్య మందు సంగతి, ఇంటి సంగతులు, ఇంకా ఎన్నెన్నో అడిగాడు. నాకు కూడా సంకోచం అనిపించలేదు. చనువుగానే జవాబు చెప్పాను. మర్నాడు అతను ప్రయాణానికి సిద్ధం చేస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు తిథి వారం బాగా లేదంటూ ఆపేశారు. ఆ మర్నాడు సాయంత్రం బయలుదేరటానికి ప్రయాణ సన్నాహం జరిగింది. కానీ తెల్లవారనే లేదు. ఆ రాత్రి అన్నయ్య పరిస్థితి విషమించింది. ఆచారిగారొచ్చి నాడీ చూసి పెదవి విరిచేశాడు. అమ్మ గొల్లుమంటూ అన్నయ్య మీద పడి ఏడవటం ప్రారంభించింది. నాకు కూడా ఏడుపాగలేదు. మేమలా వాడి మీద పడి ఏడుస్తుండగానే అన్నయ్యకి వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. వెక్కిళ్ళు తగ్గాయి అనుకున్నాను, కానీ నాకేం తెలుసు అది ప్రాణం పోవటమని. నేను చూస్తుండగానే అన్నయ్య ప్రాణాలు వదిలాడు. కానీ ఇదెలా సాధ్యం? అన్నయ్య నేను ఒకే ప్రాణంగా మెలిగాం, కలిసి జీవించాం. అన్నయ్య చచ్చిపోయి నేను బతకటం ఎలా జరిగింది? అమ్మ హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. నాలో సజీవమైన శక్తి ఏదో మంచు తాకినట్టు ముద్దుబారిపోయింది. ఏడుపు రాలేదు నాకు. అలాగే బిగుసుకుపోయినట్టు చూస్తుండిపోయాను. ఎవరో శైలా, శైలా అని పిలిచారు. భుజాలు పట్టి కదిపారు. తిరిగి చూశాను. శైలా! సారథి నన్నుల్లోకి లాక్కొని బావురుమన్నాడు. అన్నయ్య దహన సంస్కారాలకి కావలసిన ఏర్పాట్లన్నీ అతనే స్వయంగా చూశాడు. తన చేతుల మీద నుంచే ఆ కర్మకాండలన్నీ ముగించాడు. 15 రోజులు ఇట్టే జరిగిపోయాయి. అతని పరీక్షలు 4 రోజుల్లోకి వచ్చాయి. వెళ్ళక తప్పలేదు. వెళ్ళిపోయే ముందు తన పేరుతో అడ్రస్లు రాసిన కవర్లు కొన్ని నా చేతికిస్తూ, శైలు, 4 రోజులకోసారి అమ్మ నువ్వు ఎలా ఉంది నాకు ఉత్తరం రాస్తావు కదూ అన్నాడు. అలాగేనని తలూపాను. ఇంకో కవర్ అందిస్తూ, ఇదిగో ఇందులో డబ్బుంది, వాడుకో. ఇంకా అవసరమైతే నాకు ఉత్తరం రాయి. నేను పరీక్షలైపోగానే మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ 4 రోజుల్లోనే ఊళ్ళో వాళ్ళంతా ఏదైనా సంబంధం చూసి నాకా 3 ముళ్ళు వేయించి పుణ్యం కట్టుకోమ్మని సలహా ఇచ్చారు. అతనెందుకో అదంతా పట్టించుకున్నట్టు లేదు. అతను వెళ్ళిపోయే రోజొచ్చింది. అమ్మ లోపలి గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేనే వీడ్కోలు చెప్పాను. డబ్బుకి ఇబ్బంది పడొద్దు అన్నాడతను మరోసారి గుర్తు చేస్తూ. ఇది చాలు అన్నాను. సెలవులివ్వగానే సరాసరి ఇక్కడికే వస్తాను. అప్పుడేం చేయాల్సింది చెప్తాను, సరేనా? అంగీకారం సూచిస్తూ తలూపాను. అమ్మ జాగ్రత్త. అది ఆఖరి మాట. సారథి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి.
అమ్మ పూర్తిగా మంచం ఎక్కి దిగటం మానేసింది. ఇంట్లో పనంతా చేతయి చేతకానట్టు నేనే చూస్తున్నాను. నా జీవితం శూన్యమైపోయింది. చక్కగా వినిపిస్తున్న గానం ఒక్కసారి ఆగిపోతే ఎలాంటి నిశ్శబ్దత ఏర్పడుతుందో నాకలా ఉంది జీవితం. సారథి ఇచ్చిన డబ్బుతో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. నేను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుతున్నాను కూడా. ఊళ్ళో మా శ్రేయోభిలాషులు కొందరు ఒక సంబంధం తీసుకొచ్చారు. మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఓ పెద్ద పల్లెటూరికి అతను మున్సబు చేస్తున్నాడు. మొదటి భార్య ఈ మధ్యనే ప్రసవించలేక చనిపోయి 6 నెలలైందట. 4 పిల్లలున్నారు. పొలం బాగానే ఉంది. పాడి పంట సమృద్ధిగా ఉన్న కుటుంబం. అమ్మకి ఈ సంబంధం నచ్చింది. అతను నేను ఒప్పుకుంటే కట్నం అవి ఏమీ అవసరం లేదని, 2 వైపులా పెళ్లి ఖర్చు తనే భరిస్తానని కబురు చేశాడు. అమ్మ పోరు మీద నేను ఈ సంగతి సారథికి ఉత్తరం రాయక తప్పలేదు. అమ్మ రాసినట్టు రాశాను. తిరుగుటపాలో వెంటనే జవాబొచ్చింది. అందులో ఇలా ఉంది: శైలు, నీకేమైనా మతిపోయిందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. 4-5 రోజుల్లో పరీక్షలైపోతాయి. నేనొస్తాను. ఆ ఉత్తరం చూసిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్టయింది. అమ్మకి చదివి వినిపిస్తే ముఖం మార్చుకొని, ఈయనొచ్చి చేసేదేంటి? బంగారం లాంటి సంబంధం చేయి దాటిపోతే అంది. వారం 10 రోజులు గడువిమ్మని మునసబుగారికి కబురు చేసింది. సారథి అన్నట్టుగానే వచ్చాడు. ఆ సాయంత్రం నాకు బాగా గుర్తుంది. అమ్మ దగ్గర కూర్చుని, శైలజాని నేను చేసుకుంటాను అన్నాడు. లాంతరు గ్లాసులు తుడుస్తున్న నా చేతులు క్షణంసేపు ఈ మాటలు వినగానే వణికాయి. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. గాఢాంధకారంలో ఎక్కడో మినుకుమినుకుమంటున్న చిన్న వెలుగు కిరణం అంతా అయి ఇంతయి అన్నట్టు హఠాత్తుగా ఒక్కసారి పెరిగి నా మనసంతా ఆవరించుకుంది. అక్కడే అలాగే శిలాప్రతిమలా కూర్చుండిపోయాను. కానీ ఒకటి, నేనిక్కడే నిరాడంబరంగా చేసుకుంటాను అన్నాడు. అమ్మ దీనికి ఒప్పుకోలేదు. వాళ్ళమ్మకి చెప్పి ఆవిడ అనుమతి పొందాలని గట్టిగా పట్టుపట్టింది. అమ్మ చేదస్తానికి నాకు విసిగేసింది. అవన్నీ అతను చూసుకోలేడా? మనం చెప్పాలా? సారథి సరేనని వెళ్ళాడు. 4-5 రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది. అందులో తల్లొప్పుకుందని, ముహూర్తం కూడా నిర్ణయించుకున్నామని రాశాడు. శుభలేఖలు కూడా స్వయంగా ప్రింట్ చేయించి పంపాడు. అది చూసిన తర్వాత అమ్మ సంతృప్తిగా నిట్టూర్చింది. నన్ను దగ్గరికి లాక్కొని, శైలా, నీ జాతకం ఇంత గొప్పదంటే నేనే నమ్మలేకపోతున్నాను అంది. సారథి నాకు భర్త కాబోతున్నాడని తెలుసుకున్న వెంటనే అందరూ వచ్చి నా అదృష్టాన్ని గురించి పొగిడెళ్లారు. పెళ్లికి ఎక్కువ మంది రాలేదు. వివాహం సారథి కోరినట్టే చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. సారథి ముడివేసిన మాంగల్యాన్ని చేత్తో పదే పదే తడిమి చూసుకున్నాను నేను. నా అదృష్టానికి నాకే భయం వేసింది. సారథి నా భర్త. నిజంగా నేనతనికి భార్యనేనా? హఠాత్తుగా ఉజ్వలంగా భాసించిన ఈ కాంతితో నా కళ్ళు వాస్తవాన్ని గ్రహించలేనట్టు గుడ్డువయ్యాయి. 3 నిద్రలకి సారథి ఊరెళ్ళాను. నాకింకెవరూ లేకపోవటం వల్ల నేనొక్కదాన్నే రావాల్సొచ్చింది. అక్కడ సారథి ఇల్లు, ఆ వాతావరణం, ఆ మనుషులు, ఆ వేషభాషలు చూసి దిమ్మెరపోయాను. సారథి తల్లి నన్నాప్యాయంగా ఆదరించనూ లేదు, నిర్లక్ష్యంగా తిరస్కరించనూ లేదు. అంటి ముట్టనట్టుగా ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రం ఇంటికి దక్షిణంగా ఉన్న పూల మొక్కల వైపు వెళ్ళాను. అక్కడ రకరకాల పూల మొక్కలున్నాయి. గుబురుగా పెరిగిన మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మనుషులు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడ రాతి బెంచీలున్నాయి. ఇంకో 2 రోజుల్లో నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఈ వాతావరణానికి ఎంత వ్యత్యాసం! ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేనిక్కడ వాళ్లతో కలిసిపోగలనా? అలా కలిసిపోయేందుకు సారథి నాతో సహకరిస్తాడా? అర్థం లేని ఈ ప్రశ్నలతో పరధ్యాసగా కూర్చుండిపోయాను. అడుగుల చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూడబోయాను. కానీ ఇంతలో 2 బలమైన చేతులొచ్చి నా కళ్ళు మూశాయి. చేతులు తడిమి చూశాను. మగవాళ్ల చేతులు. కుడి చేతికి రాయిలేని ఎనామిల్ బంగారపు ఉంగరముంది. ఒంటరిగా కూర్చున్న నా కళ్ళు మూసేంతటి ధైర్యం, సాహసం, ఆ చిలిపి కోరిక ఇంకెవరికుంటుంది? ఆ స్పర్శ ఎవరిదో గ్రహించుకున్న నాకు శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టయింది. ఎవరో చెప్పు. కొద్దిగా గరుకుగా ఉన్న చెంప నా నునుపైన చెంపకి ఆనింది. మీరే. అక్కడెవరూ లేకపోయినా రహస్యంగా జవాబిచ్చాను. దొంగ, గుర్తుపట్టేశావే
అంటూ నవ్వుతూ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. శైలు, ఏదో చెప్పబోయినతను హఠాత్తుగా ఆగిపోయి నా వైపు చూస్తూ ఉండిపోయాడు. నిశ్చలంగా నా వైపు రెప్పవాల్చకుండా సూటిగా చూస్తున్న ఆ చూపులో నా పట్ల కోరిక, అనురాగం, ఆప్యాయత అన్నీ నిండుగా తొణికిసలాడుతున్నాయి. ఏంటి? ఏదో చెప్పాలనుకున్నాను, కానీ గుర్తు రావటం లేదు అంటూనే మెల్లగా, చాలా మెల్లగా నన్ను దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకున్నాడు. సృష్టి ఆగిపోయింది. ప్రపంచమంతా మృదుమధురమైన గానంతో నిండిపోయింది. అతని చేతుల్లో పసిపిల్లలా ఒదిగిపోయాను నేను. ఆ సమయం చాలా క్షణికమే కావచ్చు, కానీ అదే నాకు శాశ్వతమైంది. ఆ రోజు ఆ పరిష్వంగంలోని ఆ మధురమని నేను చవిచూడకపోయినట్టయితే ఇన్ని సంవత్సరాలు నేను ఒంటరిగా మరో పురుషుని స్పర్శ ఎరుగకుండా ఉండేందుకు నిగ్రహం వచ్చేది కాదేమో. బ్రహ్మచారినిగా ఇన్ని సంవత్సరాలు నిష్కలంకంగా గడపడానికి నాకు శక్తి చాలేదు కాదేమో. శైలా, అది పిలుపు కాదు, నాలాంటి అనుభూతినే తను కూడా పొందుతూ అదేదో చెప్పలేక ఆరాటపడుతున్న హృదయం యొక్క ఆలాపన. ఇంతలో దూరంగా అబ్బాయి అన్న మా అత్తగారి పిలుపు వినిపించింది. సారథి నన్ను వదిలేశాడు. నేను మెరుపు తీగలా ఇంట్లోకి పరిగెత్తాను. లోపలికెళ్ళేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. మా అత్తగారు, పిన్నత్తగారు సందడిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మా అత్తగారు, అమ్మాయి చప్పున హాల్లోకి పద, రామానంద తీర్థులు గారొచ్చారు, అబ్బాయి ఎక్కడున్నాడో అంది. నాకు తర్వాత తెలిసింది, రామానంద తీర్థులు గారు మా అత్తగారికి గురువుగారు. ఆయన ఆశీర్వచనం వల్లనే చాలా కాలానికి లేక లేక సారథి కలిగాడు. ఇంట్లో ఏది జరిగినా ఆయన ఆశీర్వచనం అందుకొని పని ప్రారంభించటం ఆ ఇంటి ఆచారం. పెళ్లికి ముందు ఆయన బద్రీనాథులో ఉండటం వల్ల, సారథి ఒకటే తొందరపడటం వల్ల అది వీలు కాలేదు. నేను ఆవిడ చెప్పినట్టు వెళ్ళి బుద్ధిమంతురాల్లా ఆయన దగ్గర కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత సారథి కూడా లోపలికొచ్చాడు. ఇద్దరం ఆయన పాదాలకి నమస్కరించాం. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి కూర్చోమన్నారు. త్వరగా మనవడి కలిగేలా నన్ను ఆశీర్వదించండి అంది మా అత్తగారు. ఆయన నవ్వి, ఏదమ్మా చెయ్యి అంటూ నా చేతిని తీసుకుని చూడటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణంసేపు తలెత్తి నా వైపు తీక్షణంగా చూశాడు. నేనా చూపులకి బెదిరిపోయానని వేరే చెప్పనవసరం లేదు. నువ్వు లోపలికెళ్ళమ్మా అన్నారు మళ్ళీ ప్రసన్నంగా. నేను లేచి లోపలికి వెళ్ళిపోయే ముందు మళ్ళీ నమస్కరించాను. చిరకాలం జీవించమని నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు పగలంతా గడిచిపోయింది. తీర్థులు గారు ఆ సాయంత్రం వెళ్ళిపోయారు. అంతా ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. లోపలి గదిలో ఒంటరిగా నిలబడున్న నా దగ్గరికి సారథి వచ్చి, శైలా, మంచినీళ్ళు కావాలి అన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాను. గ్లాస్ అందుకుంటూ, రాత్రంతా నిద్రపోయిన తర్వాత నిన్నటి చోటికి రా అన్నాడు. అది అభ్యర్థన కాదు, ఆదేశం అంతకంటే కాదు, ఆజ్ఞాపించినట్టు ఉంది. నాకు భయం కంటే సిగ్గు ఎక్కువగా అనిపించింది. అతను నా భర్తే కావచ్చు, అయినా సరే అలా దొంగతనంగా అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళాలంటే తప్పదు. సారథి కోరికని లేదనే సాహసం నాకు లేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని వెళ్ళాను. నేను వెళ్ళేసరికే అతను అక్కడ కూర్చొనున్నాడు. ఆ రాత్రి అందులో నిశ్శబ్దం, ఆ వెన్నెల, అందులో తెల్లటి బట్టల్లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్న అతన్ని చూసేసరికి నా భయం మంచులా కరిగిపోయి సందేహం పటాపంచలైంది. మనసు, శరీరం రెండూ తీయని వలుపులో మత్తెక్కాయి. నా అడుగుల చప్పుడు అంత దగ్గరగా విని కూడా అతను తిరిగి చూడలేదు. నేనేం చేస్తానో చూడాలని అలా కూర్చున్నాడేమో. నిన్న అతను చేసిన పనే నన్నీ రోజు రెచ్చగొట్టింది. వెనగ్గా వెళ్ళి కళ్ళు మూశాను. అతను ఉలిక్కి పట్టం చూసి తెల్లబోయాను. శైలా అన్నాడు చేతులు తడుముతూ. భయపడ్డారా? కాదు, ఇలా వచ్చి కూర్చో. అతని ముఖం, ఆ మాట్లాడే తీరు ఎలాగో ఉంది. క్షణంసేపు అతి చనువుగా ప్రవర్తించానేమో అన్న అనుమానం నన్ను సిగ్గుపడేలా చేసింది. పక్కనొచ్చి కూర్చున్నాను. అతనేం మాట్లాడలేదు. ఏంటి అన్నాను. నీకో విషయం చెప్పాలని పిలిచాను. చెప్పమన్నట్టు చూశాను. అతను కిందికి చూస్తూ అన్నాడు. శైలా, నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను. నిన్నిప్పుడే తీసుకురావటానికి వీలు పడదేమో. నాకు నవ్వొచ్చింది.
దానికింత ఉపోద్ఘాతం, ఇంత గంభీరం దేనికో కోపమొచ్చింది కూడా. ఆ మాట చెప్పటానికి అలా లోకం ముంచుకుపోయినట్టు కూర్చోవాలా ఏంటి? నవ్వుతూ సరదాగా చెప్పకూడదా? అది చెప్పటానికే పిలిచాను. ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. నాకు సందేహం వేసింది. మీరు అప్పుడప్పుడు వస్తుంటారుగా అన్నాను. వెంటనే సమాధానం రాలేదు. తల తిప్పి అతని వైపు చూశాను. అప్పటికే పరిశీలనగా చూస్తున్న అతను ఆ అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. అంతా మత్తెక్కించే వెన్నెల. చక్కటి నిశ్శబ్దం. కొద్దిసేపయిన తర్వాత ఇక వెళ్ళనా అన్నాను. హా అన్నాడు. నాకెందుకో కోపం వచ్చింది. తీరని అవమానం అనిపించింది కూడా. నిన్నటి మనిషేనా ఇతను? ఉన్నట్టుండి ఇలా ఎందుకయ్యాడు? తల్లి కొడుకుల మధ్య నా గురించేమైనా అభిప్రాయభేదం లేదు కదా? కనీసం ఆప్యాయంగానైనా మాట్లాడ్డే. దెబ్బతిన్న మనసుతో చివ్వున లేచి వచ్చేయబోతుండగా అతను చెయ్యి పట్టుకొని చటుక్కనాపాడు. తిరిగి చూశాను. శైలు, ఎప్పుడైనా నీకేదైనా నా ద్వారా తీరని బాధ కలిగితే ఏం చేస్తావు? చెవులు పిండి ఎందుకలా చేశారని అడుగుతాను అనాలనుకున్నా. కానీ మనసులో ఆ మాట పైకి రాలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. రేపుదయం నేను ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీ అవి చూడటానికి వెళ్తున్నాను. బహుశా కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చు. 2 నెలల వరకు తిరిగి రాను. 2 నెలలే? నేను ఆగిపోయాను. అంటే అన్ని రోజుల వరకు అతన్ని చూడలేను. అప్పటి వరకు ఇదే ఆఖరి చూపా? ఉత్తరం రాస్తుంటారుగా? అడగలేక అడిగాను. చెప్పలేను. ఊళ్ళు తిరుగుతుంటే అడ్రస్ ఒకటి ఉండదు. నాకు రాయడానికేం? అలాగే, తప్పకుండా రాస్తాను. నా చేయి నొప్పి పుట్టేంత గట్టిగా నలిపి వదిలేశాడు. నేను వెళ్ళటానికి 2 అడుగులు వేయగానే అతను నిట్టూర్పు విడవటం వినిపించింది. వెనక్కి తిరిగాను. ఏం లేదు, వెళ్ళు. నాకు ఏడుపొచ్చినంత పనైంది. ఎలా వచ్చాను? ఏ విధంగా తిరిగెళ్తున్నాను? కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం కోసం నడక వేగం హెచ్చించి గబగబా వచ్చేశాను. మా ఊరొచ్చేశాను. 15 రోజుల తర్వాత సారథి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. కొట్టుకునే గుండెలతో, వణుకుతున్న చేతులతో కవరు చింపాను. సారథి స్పర్శ తెచ్చిన ఆ ఉత్తరం ముట్టుకుంటే అతన్ని తాకినట్టే ఉంది. పరిచితమైన ఆ దస్తూరి చూడగానే నా మనసు పురివిప్పిన నెమల్లా నాట్యం ప్రారంభించింది. కానీ ఆ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణాలు ఎగిరిపోసాగాయి. నేను ఊహించినట్టు లేదా ఉత్తరం. అందులో ఇలా ఉంది. శైలా, నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుస్తాను. నేను కులాసాగానే ఉన్నాను. నీకో ముఖ్య విషయం చెప్పబోతున్నాను. నాకు తెలుసు నేనెంత బాధ పెట్టబోతున్నానో. కానీ అంతకి 1000 రెట్లు ఎక్కువగా నేను బాధపడి గత్యంతరం లేక నీకు ఉత్తరం రాస్తున్నా. ఆ సంగతి మర్చిపోకు శైలు. ఆ రోజు రామానంద తీర్థులు గారు నీ చేయి చూశారు, గుర్తుందా? నిన్ను లోపలికి వెళ్ళిపోమ్మన్న తర్వాత ఆయన అమ్మవైపు తిరిగి, అబ్బాయి అమ్మాయితో కలిసి కాపురం చేయటానికి వీల్లేదు అన్నారు. అమ్మ ఉలిక్కిపడింది. నేను తెల్లబోయి చూడసాగాను. ఆ అమ్మాయి చేతిలో పురుష సంపర్కపు యోగం లేదు. యావజ్జీవితం కన్యగా ఉండే జాతకమామది అంటే తెలిసిందా? అమ్మ నా వైపు చూసింది. పిడుగుపాటు పొందిన మనిషిలా బిగుసుకుపోయాను నేను. సాధ్యమైనంత త్వరలో ఆ అమ్మాయిని వదిలేసి అబ్బాయికి వేరే పెళ్లి చేయటం మంచిది అన్నారాయన. అంతకంటే ఆ ప్రసంగం పెంచలేదు. కానీ అమ్మకు ఆ మాటలు చాలు. మొదట్నుంచి తీర్థులు గారి మాట ఆ ఇంట్లో వేదవాక్కుగా పరిగణింపబడుతోంది. నాకు జాతకాల మీద నమ్మకం లేదు. కానీ ఆయన మాట శిలాశాసనం. అమ్మకి నేను ఏకైక సంతానం. ఎన్నడూ లేంది నాకు రామానంద తీర్థులు గారి మాట మీద విసుగు జనించింది. నేను కాకుండా అమ్మకి ఇంకో సంతానం ఉంటే ఎంత బాగుండేదో అని మొట్టమొదటిసారిగా అనిపించిన క్షణాలవి. కానీ నేనేం చెయ్యను? నా అభిప్రాయాలతో వాళ్ళకి పనిలేదు శైలు. అర్థమైందా? కనీసం అమ్మ బ్రతికున్నంత కాలమైనా నేను నిన్ను పొందలేను. నన్ను అర్థం చేసుకో. ఇంతకంటే రాయలేను. నిన్ను అప్పుడప్పుడు కూడా చూడలేను. నిన్ను చూస్తే నా నిగ్రహం ఎంతవరకో నేను చెప్పలేను. అందుకే చూడదలుచుకోవటం లేదు. చూడనని అమ్మకి భగవంతుని సాక్షిగా వాగ్దానం చేశాను. తరువాత అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా నా తరపు నుంచి ఎవరైనా వచ్చి నిన్ను కాగితాల మీద సంతకం పెట్టమంటే పెట్టకు. నేను నిన్ను శారీరకంగా పొందలేకపోయినా మానసికంగా పొందాను. నువ్వు నాదానివి. ఆ విషయం మర్చిపోకు. శైలు, బాధపడకు. నువ్వు బాధపడితే నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చలేని నా ఆసక్తి నన్ను మంటల్లో పెట్టి కాలుస్తుంది. నా మనసుని ముక్కలు ముక్కలు చేసి
నిర్దాక్షిణ్యంగా నన్ను హింసిస్తోంది. నేనప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. నువ్వు కూడా జవాబు రాయి. నేను మామూలు మనిషిని కావటానికి చాలా రోజులు పట్టింది. నా పరోక్షంలో రహస్యంగా ఆ ఉత్తరం చదివిన అమ్మ శోకాలు మొదలుపెట్టింది. 2 నెలల తర్వాత సారథి మేనమామొచ్చాడు. విషయం చెప్పి విడాకుల కోసం కాగితాల మీద సంతకం పెట్టమన్నాడు. వీల్లేదని అమ్మ పోట్లాడింది, తిట్టింది, నానా శాపనార్థాలు పెట్టి ఏడ్చింది. నేను మౌనంగా కాగితాలందుకొని సంతకం పెట్టి ఇచ్చాను. నా ద్వారా సారథికి అశుభం జరగటానికి వీల్లేదు. సారథి పేరు మీద తర్వాత ఉత్తరం రాశాను. నిజంగా అతనికి రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక లేకపోతే నా సంతకాలు ఏం చెయ్యలేవని తెలియచేశాను. ఒకవేళ ఏ కారణాల చేతైనా పెళ్లికి ఒప్పుకున్నా నేను బాధపడను అని చెప్పాను. పెళ్లి చేసుకున్నా నా మీద అతనికి అధికారం పోదు. నీ మీద నాకు అధికారం ఉండదేమో, కానీ నా మీద నీ హక్కు జీవితాంతం ఉంటుంది. ఉత్తరాలు రాయటం మానొద్దని కోరాను. నేను రాసిన ఉత్తరం అతనికి అందిందో లేదో నాకు తెలియలేదు. తర్వాత అతని నుంచి నాకెటువంటి జవాబు రాలేదు. ఏ సంగతి తెలియలేదు. మళ్ళీ నాకతను కనిపించనూ లేదు. కనీసం నేనేమైపోయానో కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. భర్త వదిలేసిన స్త్రీకి మన సంఘంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ ఊళ్ళో ఉండటం దుర్భరమైంది. ఆ అమ్మని తీసుకొని మా దూరపు బంధువైన గోపాలరావు గారింటికొచ్చేశాను. సంతానం లేని ఆ దంపతులకి నా రాక ఆనందాన్నే కలిగించటం నా అదృష్టం. అమ్మ ఎక్కువ కాలం బ్రతకలేదు. చివరి రోజులు నిశ్చింతగానే వెళ్ళాయని మాత్రం చెప్పగలను. బాబాయి నాకు వేరే పెళ్లి చేస్తానన్నాడు. నేనిష్టపడలేదు. వేరే మనిషి స్పర్శ ఊహ కూడా నాకు కంపరం కలిగించేది. సారథి నా భర్తగా పొందలేని ఈ దౌర్భాగ్య జీవితానికి ఇంకో మనిషి అనవసరం అనిపించింది. బాబాయి సలహా అనుసరించి నర్సింగ్ కోర్సులో చేరాను. శిక్షణాకాలం పూర్తయింది. బాబాయికి బాగా తెలిసిన ఈ నర్సింగ్ హోంలో నర్సుగా చేరి కూడా 4 సంవత్సరాలు కావస్తుంది. నాకిక్కడే హాయిగా ప్రశాంతంగా ఉంది. నా తోటి నర్స్ పద్మ నన్ను ప్రాణంగా చూస్తుంది. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. మెల్లగా గతం గురించి మర్చిపోతున్న సమయంలో ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ సారథి ఇలా కనిపించి నాలో మూసుకుపోతున్న పాతగాయాన్ని నిర్దాక్షిణ్యంగా రేపాడు. అతని మాటల ద్వారానే పెళ్ళయిందని, 2 పిల్లలని తెలుసుకున్నాను. గది లోపల నుంచి మూలుగు వినిపించటంతో ఉలిక్కిపడి లోపలికి పరిగెత్తాను. ఎంత మందమతిని! డాక్టర్ హెచ్చరిక మర్చిపోయి దాదాపు 2 గంటల సేపు వరండాలో నిలబడ్డాను. వరుసగా 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఆ జబ్బుతో హోరాహోరీ పోట్లాడి సారథిని బ్రతికించుకున్నాను నేను. ఇంకా ఎన్నాళ్ళలా కూర్చుంటావు? ఇక పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారుగా, వెళ్ళు, నేను కూర్చుంటాను. పద్మ వచ్చి బలవంతం చేయటంతో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవటానికి ఇంటికి వెళ్ళాను. 3 రోజులు తదేకంగా కూర్చోటం వల్ల శారీరకంగా కలిగిన అలసట కంటే విపరీతమైన ఆలోచనలతో సాధిస్తున్న అశాంతిని భరించలేకుండా ఉన్నాను. ఆ రోజంతా గడిచిపోయింది. మర్నాడు సాయంత్రం పద్మ వచ్చి సారథి కులాసాగానే ఉన్నాడని, మాట్లాడుతున్నాడని చెప్పింది. తృప్తితో నిట్టూర్పు విడిచాను. మళ్ళీ నర్సుగా అతనికి ఎదురుగుండా వెళ్లే ధైర్యం చేయలేదు. ఒంట్లో బాగాలేదని వంకపెట్టి ఇంట్లోనే కూర్చున్నాను. 2 రోజులు గడిచిన తర్వాత పద్మ ఇంటికొచ్చి డ్రెస్ మార్చుకుంటూ, అతను నిన్ను చూడాలంటున్నాడు అంది. నన్నా? అవును, నిన్ను బ్రతికించిన క్రెడిట్ మా నర్సుది అన్నారట డాక్టర్. అదీ కాకుండా నీ ముఖం అతనికి గుర్తుందిట. నా గుండె లయ తప్పింది. అందుకే నీకు స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆరాటపడుతున్నాడు అంది. అది నా డ్యూటీ అని చెప్పు అన్నాను. ఏమో బాబు, నాకు తెలీదు, నువ్వే చెప్పు. పద్మ, ఆ నర్సు నువ్వే అని చెప్పకూడదు. అంత తేలిగ్గా మోసపోయే మనిషిలా లేడు. పద్మ నవ్వి బాత్రూం వైపు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం పద్మకి ఆఫ్. ఎవరో ఫ్రెండ్తో సినిమాకి వెళ్తుంది. డాక్టర్ కబురు చేయటం వల్ల నేను తప్పనిసరిగా వెళ్లాల్సొచ్చింది. డాక్టర్ నన్ను చూడగానే, నీ ఒంట్లో ఎలా ఉంది? 8 గదిలో పేషెంట్ నిన్ను చూడాలని తప్పిస్తున్నాడు. వెళ్ళొకసారి కనిపించిరా అని వెళ్ళిపోయారు. డాక్టర్ మాటకి ఎదురు చెప్పే సాహసం నాకెక్కడిది? నేను వెళ్ళేసరికి గదిలో దిండ్లకి చేరగిలపడి కూర్చుని పరధ్యాసగా కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. సాయంకాలం కావటం వల్ల గదిలో సంధ్య చీకట్లు ఆవరిస్తున్నాయి. నా డ్రెస్ని బట్టి నర్సుని అని తప్ప అతను ప్రత్యేకంగా నా ముఖం చూడలేదు. నర్స్, చిన్న పని చేసి పెట్టాలి.
ఏంటది? నా కంఠస్వరం వింటూనే అతను ఉలిక్కి పడ్డట్టు చూశాడు. నా ముఖం కొద్దిగా చీకట్లో ఉండేట్టు జాగ్రత్త పడ్డాను. క్షణంసేపు నా వైపు చూసిన అతను నన్నంత జాగ్రత్తగా చూసి కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా అన్నాడు. ఇక్కడికొచ్చిన ప్రతి రోగికి మా శాయశక్తులా సేవ చేయటం మా ధర్మం. మీకు చేసిన దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. నాకు తెలియకుండానే ఆ మాటలు వాడిగా వచ్చాయి. అతను తెల్లబోయినట్టు చూశాడు. చెప్పండి, ఏం పని చేసి పెట్టాలి? తెల్ల కాగితం కావాలి. ఉత్తరం రాసి పెట్టాలి. ఇప్పుడే తెచ్చిస్తాను. గదిలోంచి పారిపోయాను. 10 నిమిషాలు పోయిన తర్వాత కాగితం కలంతో తిరిగొచ్చాను. కొద్దిగా రాసి పెడతావా? నేను రాయలేను. అలాగే. అతను కళ్ళు మూసుకొని వెనక్కి వాలి పడుకున్నాడు. గదిలో లైటేసి క్రీనెడలో కూర్చొని రాయటం ప్రారంభించాను. ప్రియమైన కమలకి అతను చెప్పడం ప్రారంభించాడు. ఆ మాట రాశాను కానీ చేతులు వణకటం మాత్రం నిగ్రహించుకోలేకపోయాను. అతనలా కళ్ళు మూసుకునే చెప్తున్నాడు. నేనిక్కడ కులాసాగానే ఉన్నాను. అనుకోకుండా కాస్త జ్వరం తగలటం వల్ల తప్పనిసరిగా నర్సింగ్ హోంలో చేరాల్సొచ్చింది. కంగారు పడకు, జ్వరం తగ్గిపోయింది. 4-5 రోజుల్లో బయలుదేరొస్తాను. బాబుకి పాపకి నా తీయటి ముద్దులు. ఎంత ప్రయత్నించినా నేను ఉత్తరం రాయలేకపోయాను. నాకు శక్తి చాలలేదు. కాగితం కలం తీసి అక్కడ పారేసి బయటకొచ్చేశాను. బహుశా అతను అర్థం కానట్టు చూసుండొచ్చు. అందుకే వెనక నుంచి, నర్స్, అదేంటి వెళ్ళిపోతావేం అన్న కేక వినిపించింది. నేను మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళలేదు. అతను పిలవనూ లేదు. రాత్రి 12 గంటలకి మందిచ్చి టెంపరేచర్ చూడాలి. మనసు కుదుటపరుచుకున్న నేను దృఢంగా నిశ్చలంగా గదిలోకి వెళ్ళాను. అతను నిద్రపోతున్నాడు. ఉత్తరం నేను పెట్టిన చోట అలాగే ఉంది. క్షణంసేపు అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాను. ఆ సారథికి ఈ సారథికి అట్టే వ్యత్యాసం లేదు. అప్పుడు బాగా బక్కపలచగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త బలం వచ్చినవాడుగా ఉన్నాడు. మనిషిలో వయసు తెచ్చిన గంభీరత్వం కూడా ఉంది. అనారోగ్యంతో చిక్కిపోయి కూడా ఆ ముఖం ఎంత ఆకర్షణీయంగా ఉంది. నిద్రలో అతని ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత నా దురదృష్టాన్ని వెక్కిరించసాగింది. లేచి మందిచ్చాను. బద్ధకంగా బరువుగా మూతలు పడుతున్న కళ్ళతో మందు తాగేశాడు. థర్మామీటర్ నోట్లో పెట్టాను. విసుగ్గా ఊరుకున్నాడు నోట్లోంచి తీస్తుండగా. నర్స్, ఇందాక ఎందుకలా పారిపోయావు అన్నాడు. అప్పటికే అతని కళ్ళు మళ్ళీ మూతలు పడుతున్నాయి. నేను సమాధానం చెప్పలేదు. అతను ఇంకేం అడగలేదు. బయటకొచ్చేశాను. అతను నన్ను గుర్తుపట్టలేదు. ముఖాముఖి చూసి కూడా పోల్చుకోలేదు. ఈ దారుణమైన సత్యం నా గుండెల్ని 1000 రంపాలతో చీల్చసాగింది. ఏమైనా సరే రేపు ఉదయం ఎదురుపడాలి. ఒకవేళ గుర్తుపట్టకపోతే ఫలానా అని గుర్తు చేయాలి. గుర్తు చేసి అతనెలా ప్రవర్తిస్తాడో చూడాలి. గట్టిగా నిశ్చయించుకున్నాను. మర్నాడు పగలు డ్యూటీ మేరీది. సాయంత్రం వరకు వేచి ఉండక తప్పలేదు. రాత్రి 7-8 గంటల మధ్య మందు తీసుకుని వెళ్ళాను. అతను మంచం మీద కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. నిన్నటికంటే కులాసాగానే ఉన్నాడు. అతనెలాగో నన్ను గుర్తుపట్టలేదు. ధైర్యంగా నిస్సంకోచంగా దగ్గరికి వెళ్ళి మందిచ్చాను. మందు గ్లాస్ అందుకుంటున్న అతను క్షణంసేపు నా వైపు చూశాడు. నేను కూడా చూశాను. ఇద్దరి చూపులు కలుసుకొని పెనవేసుకున్నాయి. అతను వింతగా ప్రశ్నార్థకంగా చూశాడు. చూస్తుండగా అనారోగ్యంతో చిక్కిపోయిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మందు గ్లాసు పట్టుకున్న నా చేయి వణికింది. శైలు, పెదవులు అస్పష్టంగా పలికాయి. కళ్ళు ఇంకా కళా నిజమా అన్నట్టు అలాగే అపనమ్మకంతో గుచ్చి చూస్తున్నాయి. నేనిక్కడ నర్సుని, శైలజని కాదు. అదే, ఎందుకని? ఎలా నువ్విక్కడ? అతను తడపడుతున్నాడు. మందు తీసుకోండి. అయితే నువ్వేనా నన్నిలా జాగ్రత్తగా చూసింది? నేను సమాధానం చెప్పలేదు. ఆ మాటలు, ఆ పలికే తీరు చూస్తుంటే అతను నన్ను నేననుకున్నంతగా మర్చిపోలేదని తెలుస్తోంది. నువ్వు వేరే పెళ్లి చేసుకోలేదు? అంతా మీలా ఉండరు. విడిచిన బట్టని తీసిపారేసినట్టు మనుషుల్ని జీవితాల్లోంచి తీసిపారేయటం అందరికీ సాధ్యం కాదు. క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మందు తీసుకోండి. మీరిక్కడ నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శైలజ మీరు వదిలేసినాడే చచ్చిపోయింది. ఇప్పుడిక్కడున్నది కేవలం నర్స్. ఆ నర్స్ ఏ విధంగానూ మీ జీవితంలో ప్రవేశించదు. పాత బంధాన్ని పైకి తీయాలని ప్రయత్నం చేయదు.
అతను నా చేతిలో మందు గ్లాసు వదిలేసి వెనక్కి తగ్గాడు. హఠాత్తుగా షాకు తిన్న అతని ముఖం పాలిపోయి నీరసంగా మారటం నేను గమనించకపోలేదు. అయితే ఉత్తరం రాస్తూ నిన్న నువ్వు పారిపోయింది. వాక్యం పూర్తి చేయకుండా ఆపేశాడు. నేను వంచిన తలెత్తలేదు. అడగాలని సిద్ధం చేసుకున్న మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. మాటలు రాని మూగదానిలా నిలబడిపోయాను. హఠాత్తుగా ముందుకు వంగి నా చెయ్యి పట్టుకుంటూ, నిజం చెప్పు, ఇన్నాళ్ళు నీ జీవితంలో నేను నిష్క్రమించిన తర్వాత ఇంకెవరూ రాలేదా అన్నాడు. నేను రానివ్వలేదు. అప్రతిభుడైనట్టు చూశాడతను. మీరు మందు తాగితే నేను వెళ్ళిపోతాను. నాకిక్కడ ఊపిరాడటం లేదు. అతను సమాధానంగా 2 చేతులు పట్టి మంచం మీదకి లాగాడు. అనుకోకుండా అతను చేసిన పనితో అతని దగ్గరగా మంచం మీద కూలపడ్డాను. వెంటనే లేవబోయాను, కానీ లేవనీయలేదు. నా చెయ్యి గట్టిగా అలాగే పట్టుకొని, నిన్నిలా మళ్ళీ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు అంటుండగానే అతని కంఠం వణికింది. అతన్ని చూసినప్పటినుంచి ఈ క్షణం వరకు నేను మోగగా అనుభవిస్తున్న దుఃఖానికి ఆ మాట ఆనకట్టలు తెంచింది. శైలు, శైలు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని జుట్టుని సవరించాడు. చెక్కిళ్ళని నిమిరాడు. అలా ఎంతసేపు అతని చేతుల మధ్య ఇమిడిపోయి ఏడుస్తూ ఉండిపోయానో నాకు స్పృహే లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతన్ని బలవంతంగా నిద్రపుచ్చి బయటికొచ్చాను. ఎన్ని కబుర్లు! ఇన్ని సంవత్సరాల ఈ వియోగంలో నా పట్ల అతని అనురాగం ఆవగించంత కూడా తగ్గలేదు. తల్లి బలవంతం మీద పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ ఆవిడ 2 సంవత్సరాల్లోనే పోయింది. నా కోసం తర్వాత వెతికాడట. ఆ ఊరు వెళ్ళి వాకపు చేస్తే వెళ్ళిపోయిందని, ఎవరినో పెళ్లి చేసుకుందని చెప్పారట. గదిలోంచి బయటికి రాగానే చల్లటి గాలి నా ముఖానికి తగిలింది. తేలిగ్గా నిట్టూర్చాను. మనసులోని కొండంత భారం దిగింది. ఆ మర్నాడు అర్జెంటు కేసొచ్చి ఆపరేషన్ గదిలో ఉండటం వల్ల అతని దగ్గరికి వెళ్ళలేకపోయాను. దాదాపు సాయంత్రం 4 అవుతుండగా గబగబా అతని గదిలోకి పరిగెత్తాను. ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆత్రం నన్ను ఉదయం నుంచి ఆవేశించింది. దాదాపు పరిగెత్తుకొస్తున్న నేను గదిలోకి వచ్చి రాగానే మీట నొక్కినట్టు ఆగిపోయాను. గదిలో సారథి మంచం మీద అతని గుండెలు కంటుకుపోయి ఒక ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతను ఓదారుస్తున్నాడు. సారథి నన్ను చూడకపోతే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయేదాన్ని. కాని సమయం మించిపోయింది. అదిగో నర్సొచ్చింది, లే కమలా, భార్యని బలవంతంగా భుజాలు పట్టి లేవదీస్తూ అన్నాడు. ఆ మాటలనేటప్పుడు అతని ముఖం ఎర్రబట్టం నేను గమనించకపోలేదు. ఆవిడ సరిగ్గా కూర్చొని చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది. నేను మరో 2 నిమిషాల్లో క్షమార్పణ చెప్పుకొని సారథి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకొచ్చేశాను. అన్నిటికంటే భయంకరమైన సత్యం, రాత్రి నేను సరిగ్గా అలాగే అతని గుండెల్లో తల దాచుకుని ఏడ్చాను. కాని నా ఏడుపుకి ఆమె ఏడుపుకి ఎంత వ్యత్యాసం! ఇక్కడ తెలిసిన వాళ్ళెవరో సారథికి ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ ఇస్తే ఆవిడ పరిగెత్తుకొచ్చింది. ఆదుర్ద పట్టంలో ఆవిడికి అధికారం ఉంది. కాని నేనెవరినతనికి? మర్నాడు పద్మ ద్వారా నాకావిడ ఓ కంచిపట్టు చీర, పళ్ళు పువ్వులు పంపింది. వాటితో, నీ రుణం జన్మలో తీర్చుకోలేను. నా భర్తని నాకు ప్రసాదించిన అమృతమూర్తివి నువ్వు. నా ఈ చిన్న కానుకని స్వీకరించు, కమల అని ఉంది. నేను వాటిని తిప్పి పంపేస్తూ, నా ధర్మాన్ని నేను నెరవేర్చాను. ఈ కృతజ్ఞతలు అనే ఆడంబరంతో నన్ను అవమానించొద్దు, నర్స్ అని రాసి పంపాను. వాళ్ళు వెళ్ళిపోయే ముందు నిన్ను చూసి తీరాలిట. నువ్వు రాకపోతే రేపు మనింటికి వాళ్ళే స్వయంగా వస్తారట అంది పద్మ. రాణి, రేపు నేనిక్కడుంటే కదా అన్నాను నిర్లక్ష్యంగా. అంటే పద్మకింతవరకు అసలు సంగతి తెలీదు. నేను ఉద్యోగం మానేస్తున్నాను. ఏమైంది నీకు? మతిపోయిందా? ఇక్కడుంటే నిజంగానే పోతుందని భయంగా ఉంది. సాయంత్రమే బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శైలా, నన్ను చంపకు, అసలు విషయం చెప్పు. పద్మ ప్రాధేయపడింది. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. నువ్వెంత గట్టిదానివి! ఇన్ని రోజుల నుంచి నాకొక్క మాటైనా చెప్పలేదు. నిష్ఠూరంగా అంది పద్మ. కొద్దిసేపైన తరువాత, నువ్వతన్ని తప్పించుకోవాలని ఉద్యోగం మానేస్తానంటున్నావు. కానీ ఎక్కడున్నా నిన్నతను పట్టుకోడని ఏం నమ్మకం అంది. అది నిజమే అనిపించింది. ఏమైనా సరే ఆ రాత్రే కొద్ది రోజులు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాను. పద్మ ద్వారా డాక్టర్ గారికి సెలవు రాసి పంపాను. సాయంత్రం కూర్చుని పెట్టి సర్దుకుంటున్నాను. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది.
వస్తున్నా పద్మ అంటూ వెళ్ళి తలుపు తీశాను. తీస్తూనే కొయ్యబారిపోయాను. ఎదురుగుండా సారథి నిలబడున్నాడు. శైలు. అతను నవ్వబోయాడు. కాని నవ్వు రాలేదు. లోపలికి రావడానికి తప్పనిసరిగా దారివ్వాల్సొచ్చింది. ఊరు వెళ్తున్నావని పద్మ చెప్పింది. నిజమేనా? నమ్మకద్రోహి, కృతజ్ఞురాలు, స్నేహమన్న పదంలోని పవిత్రతే చెడగొట్టింది. పద్మ మీద ఒళ్ళు మండిపోయింది. ఎక్కడికెళ్తావు? బాబాయి వరసైన దూరపు బంధువు ఒక ఆయనున్నాడు. ఆయనే నాకిదంతా చేసింది. ఆయన దగ్గరికెళ్తాను. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? నాకిక్కడ బాగాలేదు. నా మూలంగానేగా. నేను మాట్లాడలేదు. అతను లేచి దగ్గరగా వచ్చాడు. శైలు, మళ్ళీ కంటికి కనిపించిన తర్వాత నేనిలా ఒంటరిగా వదిలేస్తాననే నమ్ముతున్నావా? వదిలేయక చేసేదేముంది? నా ఇంటికి తీసుకెళ్తాను. ఉద్యోగము వదిలేయాలనుంటే వదిలేయ్. కానీ నా భార్యగా నా ఇంటికి రా. మరి కమల? కమలకి నేనంతా చెప్పేస్తాను. ఇప్పుడే, ఈ క్షణంలోనే చెప్పేవాడిని. కానీ కమల గుండె జబ్బు మనిషి. కొద్దిగా నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పాలి. అందుకే ఈరోజే మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. 4 రోజుల్లో నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాను. కమల ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటుంది దృఢంగా అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. కానీ నా జాతకం మంచిది కాదు. ఒకవేళ నన్ను అతను ఆ మధ్యలోనే ఆపేశాడు. ఏదైనా అయినా పర్వాలేదు. మొన్న జ్వరంలో ఈ జీవితం కేవలం నువ్వు ప్రసాదించిందే. 4 రోజుల్లో తిరిగొచ్చి నన్ను తీసుకెళ్లేటట్టు, ఈ లోపల నేనే పిచ్చి పనులు చేయకుండా అతని కోసం ఎదురు చూసేట్టు వాగ్దానం చేయించుకొని సారథి వెళ్ళిపోయాడు. శిలా ప్రతిమల అలాగే కూర్చుండిపోయాను. అతనెంత ఆదరంగా చూడని, ఎన్ని వాగ్దానాలైనా చేయని, తిరిగి అతని జీవితంలో నేను ప్రవేశించలేను. కమల అతని మాటకి ఎదురాడే సాహసం లేక ఒప్పుకోవచ్చు. కానీ కలకలలాడే ఆ సంసారం మధ్య నేనెలా ఉంటాను? నేనేం చెయ్యాలి? అతను తిరిగొచ్చేంత వరకు వేచి ఉంటానని ఇచ్చిన మాట నిలుపుకోవటమా? లేక నిర్లక్ష్యంగా వెళ్ళిపోవటమా? భగవాన్, నాకు సరైన మార్గం చూపించు. మనసులో భగవంతుడిని వేడుకోసాగాను. నాకు తెలియకుండానే నా కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి. సారథి నన్ను మర్చిపోలేదు. అతని మనసులో నా స్థానం చెక్కు చెదరలేదు. ఆ తృప్తి చాలదు నాకు. అమ్మాయి, హాస్పిటల్ నుంచి నీకు ఫోన్ వచ్చింది. ఇంటికి లావిడ కేక వేయడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకున్నాను. బహుశా డాక్టర్ గారయ్యుంటారు. సెలవు ఇవ్వటానికి ఒప్పుకోక ఫోన్ చేసుండొచ్చు. ఇంట్లో లేనని చెప్పండి పిన్నిగారు అన్నాను. నేను వెళ్ళిపోతాను. సారథికిచ్చిన మాట నిలుపుకోను. అందులోనే అతని మంచి ఉందని నా విశ్వాసం. లేచి వెళ్ళి బట్టలు సర్దుకోవటం ప్రారంభించాను. అమ్మా, పద్మ తల్లి నిన్ను పిలుస్తోంది. మళ్ళీ పిలిచింది. ఆవిడ పద్మ పేరు చెప్పగానే నాకు ఇంకా ఒళ్ళు మండింది. తను చేసిన ఘనకార్యం ఎలా పరిణమించిందో ఫలితం తెలుసుకోవాలని ఆత్రం కాబోలు. సారథ్తో వెళ్ళానని చెప్పండి అన్నాను కరుకుగా. 2 నిమిషాల్లో పిన్నిగారి కంఠం మళ్ళీ కంచు గంటలా మోగింది. అబ్బబ్బా, నాకు తెలీదమ్మా. నువ్వొచ్చి మాట్లాడు, అర్జెంట్ అంటోంది. ఎవరికో యాక్సిడెంట్ అయిందట. ఆవిడ విసుక్కుంది. నేను చీరలు మంచం మీద పడేసి ఫోన్ దగ్గరికెళ్ళాను. హలో శైలు, నువ్వేనా? ఏం మహారాణి? శైలు, సారథి వచ్చాడు, వెళ్ళాడు. నిన్ను జన్మలో క్షమించను. అబ్బబ్బా, నా మాట విను. అతనికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చారు. నువ్వు త్వరగా రా. ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? నిజం. త్వరగా రావాలి. దెబ్బలు బాగా తగిలాయి. తల మీద పెద్ద గాయమైంది. ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. పద్మ, బిగుసుకుపోతూ పిలిచాను. నాకు టైం లేదు, నువ్వొచ్చేయ్. పద్మ ఫోన్ పెట్టేసింది. హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో నాకే గుర్తులేదు. నేను వెళ్ళేసరికి చాలా హడావుడిగా ఉన్నారంతా. నన్ను చూడగానే పద్మ పరిగెత్తుకొచ్చింది. ముఖం నిండా చెమటలు పట్టాయి. ఇంత ఆలస్యమైందేం అంది. అది రిక్షా దొరకలేదు. ఎలా ఉంది? రా చూద్దువుగాని. పద్మ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. ఆపరేషన్ టేబుల్ మీదే ఉన్నాడు. తల మీద చాలా పెద్ద గాయాలున్నట్టు బ్యాండేజ్ ఉంది. నిద్రపోతున్నట్టు నిలువుగా పడుకున్న అతని మీద పడి కమల రోదిస్తోంది. గుమ్మంలో ఎదురైన డాక్టర్ నన్ను చూసి తల ఊపుతూ, చాలా ట్రాజిడీ. అంత జబ్బును కోలుకొని ఇలా అకస్మాత్తుగా పోవటం. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు అన్నారాయన. పద్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇంకో నర్స్ అతని ముఖం మీద గుడ్డ కప్పేసింది.
కమల గొల్లుమంది. పద్మ నా చెవిలో రహస్యంగా, ఆఖరిసారతను శైలు శైలు అన్నాడు తెలుసా అంటుంది. కానీ నాకివేవి వినిపించటం లేదు. ప్రపంచమంతా గిర్రును తిరుగుతోంది. నేను ఎక్కడికో అంతులేని అఘాతంలోకి జారిపోతున్నాను. వెంటనే కెవ్వమన్నాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.